కేవలము దశమ భాగమే ఎందుకు హైలైట్ అవుతుంది? ఒక్క దశమ భాగం గురించే ఎందుకు పాస్టర్లు గొంతు చించుకుంటా ఉన్నారు? మీరు చెప్పేటట్టు ఆ నియమాలు, ఆ ప్రిన్సిపల్స్నే తీసుకుంటే ధూప దీప నైవేద్యాలను అర్పించాలన్న విషయం పాత నిబంధన గ్రంథంలో ఉంది. వాటిని కూడా చేయాలి కదా. దహన బలులు ఉన్నాయి, వాటిని కూడా చేయాలి కదా. ఒకవేళ వాడి దగ్గర చచ్చిపోతే నువ్వు వాడు ముట్టడానికి వెళ్ళావు అనుకో, వాడిని ముట్టుకుంటే నువ్వు వాడిని ఏం చేయాలి? ఊర్లో నుంచి వెలేసేయాలి కదా. రక్తస్రావం జరిగితే వాడిని కూడా నువ్వు ఊరి నుంచి వెలేసేయాలి కదా. ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంది కదా. మరి అవి నియమాలు కావా? అవి ప్రిన్సిపల్స్ కావా? అంటే ఒక్క దశమ భాగానే మనం తీసుకోవాలి, మిగతా వాటిని మాత్రం తీసుకోవాలని అవసరం లేదు. ఒక దశమ భాగమే అప్లికబుల్, మిగతా వంట కాదంటావు. అదేనా మీరు బోధించే బోధ? దశమ భాగాలు ఇమ్మని పాత నిబంధన గ్రంథంలో ఉన్నదే, దీన్ని కొట్టివేయడానికి అంత మాత్రము లేదు. అలా అని దశమ భాగాలే ఇవ్వండి అని నువ్వు ఫోర్స్ చేయటానికి లేదు అని నేను అంటాం కాదు, పౌలే అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9:7. సానుగో కనుకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారముగా ఇయ్యవలెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ దశమ భాగం వివాదం ఉంది కాబట్టి నీకు దశమ భాగం నేను చెప్తాలేను. నీకు నచ్చినంత, నీకు ఇష్టం వచ్చినంత, నీ దగ్గర 5 ఉంటే 5, 10 ఉంటే 10, 100 ఉంటే 100, 100 ఉంటే 100, నీకు మనసుకు ఎంత తోచితే అంత ఇవ్వు. నీకు ఎంత ఇవ్వాలి అనిపిస్తే అంత ఇవ్వు అని నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అమ్మో ఈ నెల నేను దశమ భాగం ఇవ్వాలేమో అని నువ్వు చర్చి మానేయక్కర్లా. అమ్మో ఈ నెల నేను దశమ భాగం తీయలేదు, నేను ప్రార్థనగా రాను అని నువ్వు చర్చి మానక్కర్లా. చర్చికి వెళ్దాం, దేవుని తెలుసుకుందాం. దశమ భాగం ప్రామాణికం కాదు, దశమ భాగమే మన కొలం నూలు కాదు. దశమ భాగం ఇవ్వనంత మాత్రాన దేవుడిని మనల్ని శిక్షించడు. దశమ భాగం ఆయన దగ్గర లేక కాదు మిమ్మల్ని అడిగింది. ఆనాటి కాలంలో లేవీయులకు ఏ పని లేకుండా నా పరిచర్య చేస్తున్నారు కాబట్టి వీళ్ళని పోషించడానికి నియమింపబడినటువంటిదే కానీ సమస్తము ఇమ్మని మీరు ఇయ్యండి అని సర్వమానవాళికి చెప్పినటువంటిది అంశము ఎంత మాత్రం కాదు.